ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా లంచ్ మెన్యూ చూస్తున్నారు కదా! కొంచెం కొత్తగా ఉంది. ఇది మీకు చూపిస్తుంది ఏంటంటే, ఇది మెంతుల పులుసు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు చెప్తాను. అలాగే దీంతో పాటు ఇంకా క్యారెట్, కుకుంబర్ అండ్ స్వీట్ పొటాటో కూడా ఉంది. అందువల్ల నేను కొంచెం రైస్ కొంచెం క్వాంటిటీ తగ్గించాను స్వీట్ పొటాటో ఉండడం వల్ల. దాంతో పాటు వీటి కాంబినేషన్‌గా ఒక మంచి కర్రీ కూడా ఉంది. అదే పన్నీర్ ప్లస్ ఎగ్స్ ఆమ్లెట్ అనమాట. ఇందులో 5 గ్రామ్స్ పన్నీరు, 2 హోల్ ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. మెంతులు ముందుగా 12 అవర్స్ ముందుగా నైట్ నానబెట్టేసి ఉంచాను. ముందు రోజు నైట్ ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దాన్ని ఒక 3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసి ఉంచాను. సో దట్ ఈ వాటర్ అనేది మనం మార్నింగ్ కావాలంటే లేచిన వెంటనే తాగొచ్చు. మెంతుల వల్ల చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెంతులు అంటే లైక్ ఫెనుగ్రీక్ సీడ్స్ చాలామంది తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా కర్రీస్‌లో కూడా వాడుతుంటాం. దీనివల్ల మనకి బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. మెటబాలిజంకి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఇందులో చాలా న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. సో నేనేంటంటే ఈరోజు నైట్ నానబెట్టింది ఉంది కదా! మార్నింగ్ లేచిన వెంటనే ఈ వాటర్ కూడా తాగాను. అలాగే ఈ మెంతుల్లో మనకి ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవి కూడా ఉంటాయి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం రోజు వాడే ఫుడ్‌లన్నిట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు పులుసు కర్రీస్‌లో చూస్తున్న చేపల పులుసులో కూడా మనం ఖచ్చితంగా వాడుతూ ఉంటాం. ఇవి టేస్ట్ బావుంటుంది. ఇక ఈ మెంతుల పులుసు అయితే నేను మంత్‌లో 2 టైమ్స్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక ప్రిపరేషన్ చూద్దాం. ఈ ప్రిపరేషన్‌కి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఏసి, దాని తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆ 2 కొంచెం చిటపటలాడుతున్న తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు కొంచెం, అలాగే పచ్చిమిర్చి, అలాగే ముందుగా కొంచెం కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఏస్తాం. ఆనియన్‌లో కొంచెం సాల్టు, పసుపు ఏస్తాం. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఏస్తాం. టమాటా కూడా బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న మనం మెంతులేస్తాం. మెంతులు కూడా కొంచెం సేపు కుక్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ సాల్ట్ ఏస్తాం. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కూడా ఏస్తాం. పసుపేసి కొంచెంసేపు కుక్ చేస్తాం. నెక్స్ట్ వీటిలో చింతపండు పులుసు వేస్తాం. ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది కొంచెం మూత పెట్టేసి ఉంచితే కొంచెంసేపు బాగా కుక్ అవుతుంది. ఇందులో లాస్ట్ ఫైనల్‌గా కొంచెం చిన్న క్వాంటిటీ బెల్లం వేసుకోవచ్చు కావాలంటే. అది కొంచెం టేస్ట్‌ని కారం, పులుపుని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫైనల్‌గా దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసి జస్ట్ అలాగా ఒక మూత పెట్టేసి ఉంచితే 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్‌గా ఆమ్లెట్ ఎలాగంటే ఆమ్లెట్ నేనేంటంటే ఒక 50 గ్రామ్స్ పన్నీరు అండ్ 2 హోల్ ఎగ్స్ తీసుకొని చేశాను. ముందుగా పన్నీర్‌ని ఏంటంటే లైట్‌గా పాన్ ఫ్రై చేశాను. దాంతో పాటు వాటిలో సెపరేట్‌గా బౌల్‌లో తీసుకొని దాంట్లో కొంచెం 2 ఎగ్స్ ఏసుకొని వాటిని బీట్ చేసి ఆమ్లెట్ కింద వేశాను. ఇలా చేస్తే టేస్ట్ చాలా బావుంది. సో, ఫైనల్‌గా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇది. ఇది నా మెనూ ఇవాళ. చూస్తున్నారు కదా!